गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి అని పలికిస్తాడు నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో ఆ విశ్వ చైతన్యాన్ని ఆత్మానుభూతికి తెచ్చుకోవాలని ఆశిద్దాము. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం శైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః అని ఓంకారానికి నమస్కారం చేస్తూ ఋషులు ఏదైనా ప్రారంభించమన్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? జ్ఞానయజ్ఞం. యోగులు ఏం చేస్తారంటే ఇంకొకటి చేయరు. ఓంకార బిందు సంయుక్తం. ఓంకారాన్ని బిందు అంటే మనస్సుతో కలిపి, సంయుక్తం అంటే ఏకం చేసి, నిత్యం ధ్యాయంతి యోగినః నిరంతరం కూడా అది మనసులో ఏకం చేసి ధ్యానం చేస్తూనే ఉంటారట. బిందు అంటే మనస్సు, నిత్యం ఎల్లవేళలా. కామదం మోక్షదం చైవ కోరినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది, కడపటదైన మోక్షాన్ని కూడా పొందింపజేస్తుందట ఓంకారం. అంటే కొంతమంది ఓంకారాన్ని జపం చేసి ఏవో అభిష్టం ఉంటాయి కోరికలు, అవి నెరవేర్చుకుంటారు. వాటిని కూడా సిద్ధింపజేస్తుందట ఈ ఓంకారం. మోక్షాన్ని కూడా సిద్ధింపజేస్తుంది. తదితరమైనటువంటివి ఏవి కూడా మోక్షాన్నే సిద్ధింపజేయవు. ఇది కోరినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. వాడి అభిష్టాన్ని, సాధకుడు తాలూకు అభిష్టం దేని మీద అయితే పెట్టుకొని వాడు నిరంతరం తపిస్తాడో ఓంకారాన్ని మనస్సులోగా ఏకం చేసి కోరికలు నెరవేరుతున్నాయి, తరగతి కడపదైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతున్నాడు అని చెప్పారు. అందుకు ఈ ఓంకారానికి నమస్కారం చేస్తున్నామని చెప్పి మహర్షులు చెప్పారు. నిత్యము ధ్యాయంతి, నిత్యం ఎల్లవేళలా చెయ్యాలి, చేస్తుంటారు. దానికి తప్పితే ఇంకొకటి వాళ్ళు చెయ్యరు మహర్షులు. ఆ ఓంకారానికి అంత ప్రయారిటీ ఇచ్చారు. యతంతో యోగినశ్చైనం పశ్యన్ ఆత్మని వ్యవస్థిత యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యన్ అచేతస అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోన 15వ అధ్యాయంలోన 11వ శ్లోకంలోన స్వామి చెప్తారు. అర్జున, యోగి అయినటువంటి వాడు యోగ ప్రయత్నం చేత తనలో నుండి ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు. యతంతో ప్రకృతాత్మాను ప్రకృతి పరంగా, నైనం పశ్యన్ అచేతస ఇతరత్ర ప్రయత్నముల చేత ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంపాసిబుల్, తెలియబడదు అని చెప్పారు. అందుచేత యోగి యోగ ప్రయత్నం చేత తనలో నుండి ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటారు. నైనం పశ్యన్ అచేతస ఇతరత్ర ప్రయత్నాల ద్వారా ఆత్మ సాక్షాత్కారం జరగదు అని చెప్పి ఈ శ్లోకంలోనూ క్లియర్గా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 11వ శ్లోకంలో చెప్తారు స్వామి. ఎందుకు ఏదైతే మనం పొందుదాం అనుకుంటున్నామో పొందవలసింది మనలోనే ఉంది కాబట్టి ప్రయత్నం చేసి మనలోనే అది సాధిక చేసి పొందాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొట్టమొదటి శ్లోకంలో ఊర్ధ్వ మూలము అన్నారు. ఎక్కడుంది మూలం? ఎక్కడుంది? ఊర్ధాన్ని ఉంది. అధశాఖం, దాని శాఖోపశాఖలు కిందికి వ్యాపించాయి. అశ్వద్ధం ప్రాహురవ్యయం, ఈ అశ్వద్ధ వృక్షము అంటే ఈ సంసారం అన్నటువంటిది అనాది నుండి ఈ జీవుడికి అంట పెట్టుకుంటూ వస్తున్నాడు.
ఛందాంసి యస్య పర్ణాని. ఇప్పుడు ఏంటంటే ఈ సంసారం నుండి విడిపించుకోవడం కొరకు చెట్టుకు పర్ణములు ఎటువంటివో ఈ సంసార వృక్షం గురించి బోధిస్తుంటాయి అనేక విధాలుగా వేదాలంట సాధకుడికి. ఎందుకు? తమోగుణ రజోగుణ సత్వగుణాలతో కూడుకొని ఉంటాడు కాబట్టి జీవుడు వాటి నుండి విడిపడడం కొరకు మరలా ఈ వేదాలు బోధిస్తుంటాయి. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేత్ స వేదవేత్త. చెట్టుకు ఆకులు ఏ విధంగా ఉంటాయో ఈ సంసార వృక్షం గురించి అనేక విధాలుగా ప్రబోధన చేస్తాయట వేదాలు. ఎందుకు? మనలో తమోగుణ రజోగుణ సత్వగుణాలు 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ గుణములతో కూడుకున్నవాడు జీవుడు కాబట్టి వీడికి అనేకమైనటువంటి అభిష్టం కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేరడం కొరకు వేదాలు బోధిస్తున్నాయంట. మూలం ఎక్కడుంది? ఊర్ధ్వంలోనుంది. దాని శాఖోపశాఖలు కిందికి వ్యాపించాయి. ఆ కిందికి వ్యాపించి ప్రపంచాభిముఖంగా ఉన్నందువలన జీవుడైన నామకరణం చేయబడ్డది. అంచేత మరలా తన నిజస్వరూపం తెలియాలనంటే స్వస్వరూప అనుసంధానం ద్వారా తెలియాలి. మూలంలోని పైన ఉన్నాడు కాబట్టి స్వస్వరూప అనుసంధానం. తన స్వరూపం ఏమై ఉందో దాన్ని అనుసంధానం చెయ్యాలి. మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యభిధీయతని వివేక చూడమని శంకరాచార్యులు వారు చెప్తారు. మోక్షకారణకు కావలసినటువంటి సామర్థ్యం భక్తి ప్రప్రథమ స్థానం వహిస్తుంది. భక్తి లేకపోతే ఏమీ జరగదు. ఆ భక్తి కూడా ఏమై ఉండాలి? స్వస్వరూప అనుసంధానం అన్నారు. తన స్వరూపం ఏమై ఉందో దాన్ని అనుసంధానం చెయ్యాలి అన్నారు. అది భక్తి అని చెప్పి చెప్తారు వివేక చూడమల్లో. స్వయమేవ స్వయం పశ్యేత్. మనలోనే ఉంది కాబట్టి ఊర్ధ్వం మూలంలోనూ స్వయంగా తనకు తానుగా చూసి తెలుసుకోవాలి. చూసి తెలుసుకునేటప్పుడు తెలియబడుతుంది. పశ్యతి అంటే చూస్తాడట. స్వయమేవ స్వయం పశ్యేత్ ఆత్మరాజ్యము సుఖీ వసేత్. ఆత్మరాజ్యాన్ని పొందుతాడట. సుఖం వాడి వశమైపోతుందట. ఆత్మానందం స్వయం భోక్షేత్. ఆత్మానందాన్ని తనకు తానుగా స్వయంగా తనలోనే అనుభవిస్తాడట. అనుభవిస్తూ జీవన్ముక్తి ఉచితే జీవించుంటుండగా బ్రతికి బట్ట కట్టి ఉండగా మోక్షాన్నే జీవించుండగా మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. మనకి ఇంతకంటే ఏం కావాలి? అందుచేత సాధకుడైనటువంటి వాడు ఇదే సాధన. వేదాలు దేని గురించి చెప్తాయంటే త్రైగుణ్యో విషయోన్వేద. 3 గుణాలు మనలో ఉన్నాయి కదా, తమో గుణ రజోగుణ సత్వగుణాలు. ఆ గుణాలని నియంత్రించడం కొరకు ఆ వేదాలు ప్రబోధన చేస్తున్నాయి. నిస్త్రైగుణ్యో భవార్జున. నీవు గుణములతో కూడుకున్న వాడివి కాకుండా గుణాతీతుడు ఒకము అర్జున. నిస్త్రైగుణ్యం అంటే గుణాతీతుడు ఒకము. గుణాతీతుడు ఈశ్వరుడు, గుణములతో కూడుకున్నవాడు జీవుడు. ద్వంద్వాలని విడిచిపెట్టు. సుఖము దుఃఖము లాభము నష్టం అన్నటువంటి వాటిని భేరీ చేయకు. వాటిని నీ మనసులో పెట్టుకోకు. ఎందుకు? ఏది ఎలా జరగాలో అది జరగనున్నది, జరగక తప్పదు. అది ఈశ్వర ప్రణాళిక. రేపేం జరగాలో అది జరుగుతుంటుంది. ఏమి జరిగిందో జరిగిపోతుంది. చేత భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అన్నటువంటివి జరుగుతూనే ఉంటాయి. సృష్టి ప్రణాళిక. వర్తమాన కాలంలోనే భూతకాలము, భవిష్యత్ కాలము ఆధారపడి ఉంటాయి. వర్తమానం అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రజెంట్ వర్క్, అది వర్తమానం. అంటే ఇప్పుడు మనం ఏంటి? రేపు భవిష్యత్తుకు పునాదులు ఇవి. వర్తమానం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎందుకు ఈ అడవిలోనికి వచ్చి కూర్చొని ఇట్లా సాధన చేస్తున్నాము అంటే రేపు భవిష్యత్తులో జరగబోయేదానికి జరిగిపోయినటువంటి భూతకాలాన్ని వదిలేసి వర్తమాన కాలంలోనే ప్రజెంట్ మనం ఏం చేయాలో అది తీసుకొని చేస్తూ ఉంటే దీనిలోనే భూతకాలము వర్తమాన కాలం గడిచిపోతాయి. అందుచేత యోగి ఏంటంటే వర్తమానాన్నే గుర్తుంచుకోవాలా. రేపు ఏం జరుగుతుందో దాని గురించి వద్దు, నిన్న ఏం జరిగిపోయిందో దాని గురించి వద్దు. ఎందుకంటే అది గతం జరిగిపోయింది. దాని గురించి ఏమనుకునే లాభం లేదు. రేపు ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన చేస్తే ఏమి జరగాలో జరుగుతూనే ఉంటుంది. నీవేమి పొందాలో అది పొందుతూనే ఉంటుంది. అందుకు ప్రజెంట్ వర్తమానంలోనే యోగి జీవించాలి. ప్రజెంటు నేనేం చేస్తున్నాను, నా కర్తవ్య కర్మ ఏంటి అన్నటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని
నిరంతరం కూడా సాధన చేసుకుంటూ పోతూ ఉంటే బికమ్ యోగి అవ్వడానికి ఈ జన్మలోనే తక్కువ టైంలోనే బికమ్ యోగి అయిపోతాడు. ఎందుకు అంటే చేయాల్సింది చేస్తున్నాడు, తనకు కావలసింది ఏదైతే ఉందో దాని మీద ఏకాగ్రత పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి తక్కువ కాలంలోనే అనతి కాలంలోనే యోగి అయిపోతాడు. అలా కాకుండా రేపు ఏం జరుగుతుందో, నిన్న ఏం జరిగిపోయిందో, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, అప్పుడు అలా జరుగుతుందేమో, ఇవేవి కూడా యోగి అయినటువంటి వాడు ఆలోచించను కూడా కావలదు. ఎందుకు? వర్తమానంలోనే భూత భవిష్యత్ కాలాలన్నీ ఆధారపడి ఉంటాయి. వాటినే ఆగామి, సంచితము, ప్రారబ్ధము అంటారు. వాటిని ఏమంటారు? ఆగామి కర్మ, సంచితము, ప్రారబ్ధము. ఈ మూడు అనుభవిస్తూనే ఉంటాడు మానవుడు. అయితే ఈ మూడు ఏంటి? ఆగామి కర్మ మీదే సంచితం స్టోరేజ్ అయి ఉంటుంది. దానిని ప్రారబ్ధ రూపంలో రేపు నేడు అనుభవిస్తూనే ఉంటాడు. అందుచేత ఆగామి కర్మనే జాగ్రత్తగా బహుజాగరూకుడై చెయ్యాలి. ఇప్పుడు కిం కర్తవ్యం, నా కర్తవ్య కర్మ ఏంటి, నేనేం చెయ్యాలి, నేను ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఈ ఉపాధి పోయిన తర్వాత నేను ఎవడిని, ఉపాధితో ఉండేటప్పుడు ఎవరిని, ఉపాధి రాకపోవడం ఎవరిని, ఉపాధి పోయిన తర్వాత ఎవరిని, నేను త్రికాలంలో నాశనం లేనటువంటి ఏ సద్వస్తువు ఉందో అదే నేనని తెలుసుకోవడం కొరకు ఆగామి కర్మ గట్టిగా పట్టుకోవాలి. ఆగామి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి సాధన. అది రేపు నేడు సంచితంగా తయారవుతుంటుంది. ఎందుకు? బహుజన్మ సత్కర్మ పరిపాకతో అన్నారు మహర్షులు. అనేక జన్మల్లో చేసినటువంటి సత్కర్మలు పక్కకు తీసుకొచ్చి ఈ ఆగామి కర్మ మీద తనకు మనస్సు ఏకాగ్రత కలిగి ఆత్మ సాక్షాత్కారం కొరకు చేస్తాడు. అది సంచితం అంటే స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ స్టోరేజ్ అయిన దాన్ని రేపు పొద్దున ప్రారబ్ధ రూపంలో అనుభవిస్తూనే ఉంటాడు. అందుచేత బహుజాగరూకులమై ఈ ఆగామి కర్మని బహు శ్రద్ధాభక్తులతో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో ఎవరైతే చేస్తారో దాంట్లోనే ఆగామి కర్మ, సంచితం ఇమిడి ఉంటాయని సాధకులు గుర్తుంచుకోవాలి. రేపు ఏమీ జరగదు, నీవు చేస్తున్నటువంటి ఆగామి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. భూత భవిష్యత్తులో వర్తమాన కాలం కూడా వర్తమానంలోనే జీవించాలి యోగి. ప్రజెంట్ నేనేం చేస్తున్నాను అన్నటువంటి దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ రేపు ఏం జరుగుతుందో, ఆ తర్వాత ఏం జరిగిపోయిందని దాని గురించి తలపోయడం కానీ, రేపు ఏం జరుగుతుందని దాని గురించి ఆలోచించడం కానీ యోగికి తగని పని అని మహర్షులు చెప్తున్నారు. అందుచేత మనం ప్రజెంట్ ఏం చేస్తున్నామో దాని మీద మంచి ఏకాగ్రత పెట్టుకొని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో జ్ఞానోదయం అవుతుంది. ఎందుకు? దీనికి చదువుతోటి శాస్త్రాలతోటి ఏమీ అవసరం లేదు. నిరంతరం కూడా తైలధార అవిచ్ఛిన్నం, తైలం పైకి ఎత్తి పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధార ఎలాగ ఉంటుందో అట్లాగే అంగుష్ట పరిమాణంలోనే పరమాత్మ ఉన్నాడు నీ భూమధ్యంలోనే. దానిని భేదించుకుంటూ ముగిబడి ఉన్నటువంటి డోర్ని ఓపెన్ చేసి విజయాన్ని పొందాలని చెప్పి విజయదశమిని రేపు నిర్ణయం చేసి పెట్టారు. విజయదశమి నాడే పాండవులు కాలం పూర్తయిపోయింది కాబట్టి ఉత్తర గోగ్రహణం కొరకు జమీ వృక్షం మీద ఉన్నటువంటి దాచినటువంటి బాణాలను తీసి అర్జునుడు ఉత్తర గోగ్రహణం కొరకు బయలుదేరతాడు. వెళ్ళి విజయాన్ని పొందాడు. అందుకు విజయదశమి నాడే విజయాన్ని పొందాడు అర్జునుడు. అదే మనము కూడా విజయదశమి అంటే అర్థం ఏంటి? దశమి అంటే 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రస గంధం అన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు పాని పాద పాయు ఉపస్థేంద్రియం అంటే కర్మేంద్రియాలు 5. విజయదశమి అంటే ఈ 10 ఇంద్రియాలని ఎవరైతే మనస్సులో ఏకం చేసి అట్టి మనస్సు చేత ఆత్మావలోకనం చేస్తారో అటువంటి వారికి విజయదశమి జరుగుతుంది, విజయాన్ని పొందుతారు అని దాని అర్థం. క్షుణ్ణంగా ఈ ఇంద్రియాలే మనల్ని ప్రేలోప పెడుతున్నాయి. ఆ ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ మనస్సు షష్ఠానింద్రియాలు, 6వ ఇంద్రియం ఏంటంటే జ్ఞానేంద్రియాల్లో 6వ ఇంద్రియం మనస్సు ఏం చేస్తుందని అంటే ప్రకృతిని ఆకర్షింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. అందుచేత ఈ 10 ఇంద్రియాలని మనస్సులో ఏకం పెట్టి ఆ మనస్సుని 12 పారాయణం చేయాలి. ఏకాదశి వ్రతం చేస్తూ అంటే 10 ఇంద్రియాలని మనస్సులో ఏకం చేసి అప్పుడు మనస్సు 12 పారాయణ అంటే జీవుడు దేవుడే ఉంటారు. అప్పుడు జీవుడు ఏం చేయాలి? దేవుళ్ళు ఐక్యం కావడం కొరకు 12 పారాయణం చేయాలి. ద్వా అంటే 2, పారాయణ అంటే కలుపుట, జీవుడిని బ్రహ్మములో ఐక్యము చేయుట అని 12 పారాయణము ఏకాదశి వ్రతం చేస్తారు. ముందు మరుచుట్టు రోజు నాడు 12 పారాయణం చేస్తారు. అంటే ముందు మనం ఏం చేయాలి? తపస్సు చేయాలి.
10 ఇంద్రియాల్ని మనసులో ఏకం చేయాలి. ఆ మనస్సుకు ఏకాగ్రత తెచ్చుకొని ద్వాదశి పారాయణ వ్రతం కొరకు ప్రయత్నం చేయాలి. అంటే నిరంతరం జీవుడిని పరమాత్మలో ఐక్యం చేయాలి అన్నటువంటి భావన. మనం చేస్తున్నటువంటి యోగాన్ని నిరంతరం తైలం పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధార ఎలా ఉంటుందో అలాగే నిరంతరం ఊర్ధముఖంగా తీసుకెళ్లి సుషుమ్న నాడిలో ప్రాణాన్ని చొప్పించి సాధన చేస్తూనే ఉంటారు. ఎందుకు? మూలంలోని మనకు కావలసినటువంటి పరమాత్మ తత్వం ఉంది. దాన్ని పొందాలనంటే ఏం చేయాలి? ఊర్ధంకు పోవాలి. జీవుడిని ఊర్ధానికే తీసుకువెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళే సాధనే యోగ సాధన. యోగము అంటే అప్రాప్తంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వము మనకు ప్రాప్తింపజేస్తాడు పరమేశ్వరుడు, తెలియజేస్తాడు. అంటే జీవుడు ఉండక దేవుడే ఉంటాడు అక్కడ. ఆ దేవుడు ఉండేటప్పుడు తను చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా తనలోనే జరుగుతుంది. నాకంటే అన్యంగా దేవుడు లేడు, దేవుడి కంటే నేను అన్యంగా లేను అని అన్నటువంటి భావన ద్వారా సమాధిని పొందింపజేస్తుంది యోగ సాధన. అందుకు నిరంతరం కూడా గచ్చన్ తిష్టన్ సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ వేళలా ఎవరైతే కాంట్రాక్ట్ ఒప్పుకున్నటువంటి వర్కులాగా నిరంతరం తపస్సు చేస్తారో అటువంటి వారికి అనన్య చింత చేసినటువంటి వారికి నేను చాలా సులభుడును అర్జున అని అంటారు. దానికి సాధువులు అక్కర్లేదు, శాస్త్రాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. నిరంతరం కూడా నాకు సరెండర్ అయిపోయి ఎవరైతే నిరంతరం తప్పిస్తారో అటువంటి వారికి నేను సులభుడును పొందింపజేస్తాను. వాడికి నేను అనన్య చింత చేసినటువంటి వాళ్ళకి నేను తెలియబడతాను అని రాజవిద్య రాజగుహ్యంలోనూ భగవద్గీతలో చెప్తారు. 22వ శ్లోకంలోనూ అనన్యాశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహాన్. అటువంటి వాళ్ళకి నేను తెలియబడతాను, తెలియబడ్డ తర్వాత నా మాయని వాళ్ళ మీద ప్రయోగింప చేయను అని అన్నారు. చూసారు ఎంత హామీ ఇచ్చారో. ఇది మనం చేయాల్సింది ఏంటి? అనన్య చింత చెయ్యాలి. అన్ని చింతలు మాని ఇతరత్ర ఏంటి ఉదయం లేచింది 24 గంటలు రాత్రింబొగళ్ళు అది అట్లా ఇది ఇట్లా ఇది గృహస్థ కర్మల గురించి చింతిస్తూనే ఉంటారు, దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ప్రపంచిక విషయాల్లో బాగా మన మైండ్ మెల్ట్ అయిపోయింది అనేక జన్మల నుండి. కాబట్టి ఆ విషయ చింతనలన్నీ వదిలేసి అనన్య చింత చేస్తే నేను సులభుడునని అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఏమీ కష్టం లేదు. ఏ జనులు అన్నారు అక్కడ స్త్రీ అని కానీ పురుషుడని కానీ జాతి అని కానీ మతం అని కానీ ఆయన ఏమి ఎత్తలేదే. అనన్య చింత ఎవడైతే చేస్తాడో నిరంతరం అటువంటి వాడికి నేను తెలియబడతాను. యోగము అంటే వాడికి నేను తెలియబడ్డ తర్వాత వాడికి జీవభ్రాంతి ఉండదు. వాడిలో నేను ఉంటాను, నాలో వాడు ఉంటాడు. జ్ఞానాన్ని పొందింపజేస్తాను. జ్ఞానిని విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను విడిచిపెట్టి జ్ఞాని ఉండలేడు అని చెప్పి ఏకత్వాన్ని ప్రబోధన చేస్తూ నేను తెలియబడతానని చెప్పి హామీ ఇచ్చారు 22వ శ్లోకంలో రాజవిద్య రాజగుహ్యంలోను. చరమ శ్లోకం అని చెప్పి ఈ 2 శ్లోకాలు చెప్తారు. ఇంకా 18వ అధ్యాయము 66వ శ్లోకంలోన మోక్ష సన్యాస యోగంలోన సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణమూజ శక్తి మహంతత్వ సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మోచు చైతి కీలకం అని అన్నారు. చరమ శ్లోకం ఇది. ఈ 2 చరమ శ్లోకము భగవద్గీతని. ఈ 2 శ్లోకాలని ఎవరైతే తీసుకొని ప్రయోగం చేస్తారో ఇతరత్ర అన్యం అన్నటువంటిది లేకుండా సర్వచింతలు వదిలేసి అనన్య చింత ఎవరైతే చేస్తారో అటువంటి వారికి నేను సులభుణ్ణి అనేటప్పుడు ఇంత సులువుగా చెప్పారు స్వామి. సర్వధర్మాన్, ఇది ధర్మము అది ధర్మము. ఇందాకలా నాకు వ్యాజులు గారు చెప్తారు, నేను ఒకప్పుడు సంచి పట్టుకొని కాశీ వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నానని చెప్పారు. సరే, బాగానే ఉంది. సరే, కొన్నాళ్లకు ఎందుకు వాళ్ళ వదిలేయడం, మనం చేయాల్సింది ఏదో చెయ్యాలి కదా, వాళ్ళని వదిలేయవలసిన పని లేదని చెప్పి తన బుద్ధికి స్మరించి ఉన్నవాడిని ఎక్కడున్నవాడిని అక్కడే నేను తపస్సు చేసుకొని పరమాత్మను పొందాలి అన్నటువంటి ఒక భావనకు స్థిరపడ్డ తర్వాత తను ఎక్కడుండి సాధిద్దాం అనుకుంటున్నాడో అక్కడ యద్భావం తదాస్తు అంటాడు పరమేశ్వరుడు. మనం ఎలాగైతే భావన స్థిరపరుచుకుంటామో అక్కడే ఉన్న చోటనే ఆయనకి విద్య దొరికింది. ఇంకా ఏ కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం. ఎందుకు? కాశీలోనే ఉంటున్నాడు ఆయన. కాశీ అంటే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని నిరంతరం ఆత్మానుభూతి కొరకు, ఆ ప్రకాశం దర్శించడం కొరకు నిరంతరం విడిచిపెట్టింది. అంటే సర్వధర్మాన్ని అంటే ఏమిటి? అక్కడ దేంట్లోనూ హాద్మేకాం దిల్మే రాము ఎక్కడున్నాడో అక్కడ దాని గురించి తలంపులు లేక చేసుకుంటూ పోవాలి. పోతూ ఉంటే మా మేకము నన్ను ఒక్కడనే శరణు పొంది శక్తిని నేను ఇస్తాను వాడికి,
సర్వ పాపేభ్యో సర్వ పాపాల నుండి ప్రక్షాళితులను చేసి ఏ విధమైనటువంటి దోషం లేకుండా వాడికి నేను తెలియబడతాను. మామేకం అంటే నన్ను ఒక్కడనంటే పరమాత్మ ఒక్కడనే అని అర్థం. అక్కడ కృష్ణుడు అని కాదు, పరబ్రహ్మము అని అర్థం. నేను ఎందుకు అవ్యక్తమైనటువంటి వాడిని కదా, కృష్ణుడిగా వచ్చి లీలలు సాగించాను, అవ్యక్తమైనటువంటి వాడిని వ్యక్తిగా వచ్చాను, కానీ నాకు జనన మరణాలు లేవు, అవ్యక్తమైనటువంటి వాడిని అని చెప్పారు. అందుచేత ఇలా చర్మశ్లోకం ప్రకారంగా ఎవరైతే చేస్తారో నేను వాడికి పొందబడతాను, తక్కువ కాలంలోనే అంతకాలంలోనే పొందబడతాడు. ఈ 2 చర్మ శ్లోకాలని గుర్తుంచుకోండి. భగవద్గీత అంత మనకెందుకు, ఈ 2 శ్లోకాలు గుర్తుంచుకొని ఎవరైతే ప్రయోగం చేస్తారో నన్ను ఒక్కడనే సరెండర్ అంది. ఎందుకు ఉన్నది ఆయన ఒక్కడే కదా, ఆయన ఒక్కడు, ఆయనలో నీవున్నావు, నీలోని ఆయన ఉన్నాడు, నీకు ఆయనకు భిన్నత్వం అన్నది లేదు, ఏకత్వాన్ని తెలుసుకుని ఉన్నాడు, భిన్నత్వం లేదు. నేను నాకంటే అన్యంగా ఇంకొకరు లేరు అని చెప్తున్నారు కదా సూత్రీయమణిగణాయం అని. చేత ఈ చర్మశ్లోకం ప్రకారంగా ఎవరైతే ప్రయోగం ఈ విద్యను చేస్తారో అటువంటి వారికి తక్కువ కాలంలోనే ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. వాడికి సర్వ పాపాల నుండి ప్రక్షాళితం చేసి వాడి కనపడదైనటువంటి మోక్షాన్ని ఇస్తాను. ఇది కీలకం చర్మశ్లోకం అని చెప్తున్నారు అక్కడ. శ్రీ వైష్ణవులంతా కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తారు. వాళ్ళు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ శక్తిమహం తత్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ, ఇది కీలకమనే వాళ్ళు మంత్రాన్ని జపిస్తుంటారు, మంత్రం కింద తీసుకొని. కానీ యోగం మాత్రం చెయ్యరు, యోగం చెయ్యాలి. యోగం చేస్తే అప్పుడు సర్వధర్మాలని కూడా విడిచిపెట్టి ఆ సరెండర్ అయ్యి పరమాత్మకు సరెండర్ అయ్యి ఉంటాడు. అన్ని ధర్మాల్లో సంక్షిప్త ధర్మం ఏదని ధర్మరాజా వారు భీష్ముడు అంపశయన మీద ఉండగా అడుగుతాడు. ఏ ధర్మాన్ని ఆచరిస్తే అన్ని ధర్మాలు అందులో ఇముడుంటాయి తాతగారు అని అడుగుతారు. ధర్మరాజా వారు అంపశయన మీద ఉన్నటువంటి భీష్మాచార్యులను భారతం శాంతి పర్వంలోనే వస్తుంది. సహి ధర్మ సపర్యోక్తో బ్రహ్మపదవేద నైవ ధర్మిన చ దైమి నైవ శుభాశుభి స్యాద్ ఆకాశనే తూన్షీభావ నకించితపి చింతయేత్ అంటున్నారు భీష్మాచార్యుడు. ధర్మరాజా, అన్ని ధర్మాల్లో ధర్మమే సంక్షిప్త ధర్మం ఏదంటే ఏ ధర్మాన్ని ఆచరిస్తే అన్ని ధర్మాలు అందులో ఇముడుంటాయో సర్వపదే హస్తిపదే నిమగ్నం, ఏనుగు కాలులో అడుగులు అన్ని జంతువుల కాళ్ళు ఇముడున్నట్టుగా బ్రహ్మపదాన్ని పొందడం కొరకు ఎవరైతే తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తారో అది ధర్మం అని అంటున్నాడు భీష్మాచార్యుడు. ఇక్కడ కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇది ధర్మము. భార్య బిడ్డలు పోషించడం ధర్మము, భర్తకు భార్య కట్టుబడి ఉండడం ధర్మం, భార్యకు భర్త కట్టుబడి ఉండడం ధర్మం. ఇవన్నీ వ్యవహారిక ధర్మాలు. ఎంతవరకు ఇవి స్వల్పమైనటువంటి ధర్మాలు. ఇవి ఏముంది, వయసు అయిపోయిన తర్వాత ఎవడికి వాడే ఏమైనా తీరు. ముక్తి మోక్షం కావాలన్న వయసుతోటి కూడా సంబంధం లేదు. ఎందుకు మోక్షం కావాలి, అన్ని ధర్మాలు ఇది ధర్మం అయినప్పుడు అది ఎక్కడ ధర్మం ఉంది? భార్యను వదిలిస్తే ధర్మం ఎక్కడుంది? భార్య భర్తను వదిలిస్తే ధర్మం ఎక్కడుంది? అది ధర్మం అని చెప్పారా? అవి శోకాళ్ళు ధర్మాలు, వ్యవహారిక ధర్మాలు. బుద్ధుడు అలా ధర్మం అనుకొని ఆ రాజ్యాన్ని కట్టుపెట్టుకొని భార్యని కట్టుపెట్టుకొని ఉంటే బుద్ధుడు అంత స్థితికి వెళ్తాడా చెప్పండి? అది ధర్మం ఎక్కడైంది? ఆయన ఏ ధర్మానికి కట్టుబడ్డాడో, ఏ ధర్మం కొరకు వెళ్ళాడో అందుకు 21 అవతార పురుషుల్లో ఒక అవతార పురుషుడుగా మనందరి చేత ఆరాధ్య దైవంగా పరిగణింపబడ్డాడు. అందుకు భీష్మాచార్యుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ని ధర్మాల్లో సంక్షిప్త ధర్మం ఏదంటే బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మము, ధర్మరాజా అని చెప్పారు. కాబట్టి మనము బుద్ధివంతులమైతే అది ధర్మము, ఇది ధర్మము, అది నేను చెయ్యాలి కదా, గృహస్థ కట్టుబడి ఉంటానని అంటే వాడికి ఎప్పుడు మోక్షం నభూతి నభవిష్యత్ పొందబడడు. అందుచేత బ్రహ్మపదాన్ని పొందడం కొరకు నిరంతరం కూడా ముందుకేసిన కాలు వెనక తీయకుండా ఎవరైతే జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఈ 3 కలిగి ఉంటారో వాళ్లకు ఈ జన్మలోనే తక్కువగా అనతి కాలంలోనే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. నైవ ధర్మి నచాధర్మి, ఇది ధర్మము, ఇది అధర్మము అని నువ్వు విచారణ చేయకు ధర్మరాజా. శుభాశుభి, అశుభ కర్మాలను వదిలిమన్నారు కానీ శుభకర్మల్ని వదిలిమన్నారు. ఎందుకంటే శుభకర్మలు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ చేస్తావో జన్మ క్రియేట్ అవుతుంది దాన్ని అనుభవించడం కొరకు. అంచేత శుభాశుభి, శుభకర్మల్ని వదిలే, అశుభ కర్మల్ని ఎలాగా వదిలిమని చెప్పారు, శుభకర్మల్ని కూడా వదిలే.
యస్యాది ఆకాశని తూన్షీభావం నకించిత్, అన్నిటి యందు తూన్షీభావం, వాటిని నీ మనస్సులోకి కించిత్ కూడా రానివ్వకు ధర్మరాజా అని భీష్మాచార్యుడు వారు శాంతి పర్వంలో అంపసేని మీద ఉండగా చెప్తున్నారు. అందుచేత మనమంతా కూడా బహుజాగరూకులమై ఆర్యులు చెప్పినటువంటి ఇటువంటి వాక్యాలని అర్థానికి తీసుకొచ్చి మన మనుగడ సాగించుకుంటే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అనతి కాలంలోనే, ఈ జన్మలోనే ముందుకేసిన కాలు వెనక్కి తీయకుండా ఎవరైతే భగీరథ ప్రయత్నం చేస్తారో, అన్యన్యచింత చేస్తారో అటువంటి వారికి భగవంతుడు తెలియపడతాడని చెప్పి మనకు ఆర్యులందరూ చెప్పారు. కాబట్టి ధర్మశబ్దానికి జ్ఞానాన్ని ఆర్జించు అని అర్థం. ధర్మశబ్దంతో భగవద్గీత ప్రారంభమైంది. ధర్మక్షాత్రే అన్నారు. ధర్మక్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రం అంటే శరీరము, ధర్మం అంటే జ్ఞానం అని అర్థం. 700 శ్లోకాలు కూడా జ్ఞానం కొరకు ప్రస్తావన చేశారు కృష్ణుడు అర్జునుడు. అంతేగాని ఇంక భగవద్గీతలో ఇంకోటి ఏం లేదు. భగము అంటే బ్రహ్మనాడి, గీత అంటే స్వరము, పారాయణ అంటే కలుపుట. ఇది మనం చేస్తున్నదే భగవద్గీత పారాయణం. భగము అంటే ఇక్కడ బ్రహ్మనాడి ఉంది, గీత అంటే బ్రహ్మనాడిలోంచి స్వరం బయటకు వచ్చింది. ఆ స్వరం ద్వారానే వేదాలు శాస్త్రాలన్నీ రచింపబడ్డాయి. స్వరే వేదాస్తు శాస్త్రాన్ని స్వరేశ సర్వం త్రైలోక్యం, 3 లోకాల్లో కూడా వ్యాపించిందట ఈ స్వరము, శబ్దబ్రహ్మము. స్వరే గాంధర్వం మొత్తమం, స్వరమాత్ర స్వరూపుడు ఈశ్వరుడు, స్వరమాత్ర స్వరూపుడే ఈశ్వరుడు. అందుకు పన్నాలు చదివేటప్పుడు, వేదాలు వల్లించేటప్పుడు పండితులు ఏమంటారంటే, స్వరయుక్తంగా వేదం చెప్పరా అని, స్వరం తక్కువగా ఉండే దాత్తు, ఉదాత్తు, అనుదాత్తు అని స్వరయుక్తంగా చెప్పకపోతే వాళ్ళు తప్పు పడతారు. అలా కాకుండా మనం స్వరాన్నే పట్టుకున్నాం. ఇంకా దాత్తు లేదు, ఉదాత్తు లేదు, అనుదాత్తు లేదు. స్వరమే వేదము, స్వరమే శాస్త్రము, స్వరమే రహస్యమైనటువంటిది, స్వరమే ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది. స్వరమాత్ర స్వరూపుడే ఈశ్వరుడు. ఈ స్వరం ఎవరిలోంచి వస్తుంది? పరమేశ్వరులోంచి వస్తుంది, ఆకాశతత్వంలోంచి. ఆదిలో శబ్దముండెను, ఆ శబ్దము దేవుని యందుండెను, ఆ శబ్దమే దేవుడు. అందుకు ఈ శరీరం వచ్చినందుకు ఇది ధర్మక్షేత్రం. క్షేత్రం అనగా శరీరము, ధర్మం అనగా జ్ఞానము అని అర్థం. జ్ఞానాన్ని పొందడానికి వచ్చినటువంటిది మానవ జన్మ. అందుకు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రము క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము వేరు, శరీర ధర్మాలు తెలుసుకున్న క్షేత్రజ్ఞుడు జీవుడు వేరు అర్జున అని చెప్పారు. క్షేత్రజ్ఞ విభావయోగము 13వ అధ్యాయంలో చెప్పారు. చేత బుద్ధివంతులైనటువంటి వాళ్ళు ఈ శరీరం కంటే అన్యంగా ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడి ద్వారా ఆ పరమాత్మ, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను పొందడం కొరకు ఆత్మ సోదరులందరూ కూడా ప్రయత్నంలో ఉంటూ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు అనతి కాలంలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారని ఆర్యులందరూ కూడా చెప్పారు. మనం చేస్తున్నాము, అనుభూతిని పొందుతున్నాము. కాబట్టి ఏమరపాటు లేకుండా చేయటం నేర్చుకోవాలి. ఏమరపాటు ఉంటే మట్టుకు మాత్రం సోమరితనం పనికిరాదు. నిద్ర, బద్ధకము, ఈరోజు చేస్తామన్నటువంటి రేపు చేద్దామన్న పనిని ఇప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తాడు యోగి. కాలాన్ని విలువగా తీసుకొని వినియోగించుకుంటాడు. ఎందుకంటే కాలం చాలా విలువైనది. కాలంలోనే అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి టైం ఈజ్ ఎ క్లవర్ థీఫ్, తెలివైనటువంటి దొంగ. గడిచిన కాలాన్ని 1 గంట కొన్ని కోట్లు ఇద్దాం, వెనక్కి వస్తుందా చెప్పండి? కాదు. అన్నిటికంటే విలువైంది ఏది? కాలము. కాలకంఠాయ నమః అన్నారు. కాలాన్ని కంఠంలో పెట్టుకుంటాడు ఎవడు? ఈశ్వరుడు. ఈశ్వరనామాల్లో ఉంది. ఊర్ధరేతస్సు చేస్తాడు, కాలాన్ని కంఠంలో పెట్టుకుంటాడు. కార్తీక మాసం వచ్చింది, మీనం మాసం వచ్చింది, విజయదశమి వస్తుంది, ఏకాదశి వస్తుంది అని లెక్కబెట్టి కూర్చోడు యోగి. నిరంతరం వాడు ఏదైతే పొందదాం అనుకుంటాడో, ఎక్కడైతే చేరాలనుకుంటాడో గమ్యం చేరిన వరకు నిద్రపోడు. అందుచేత కాలంలోనే కలిసి వస్తుంది. కాలంలోనే మనం అనుకున్నటువంటి పనిని సాధించుకోవచ్చు. ఆ కాలాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు. కంఠంలో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? విజయదశమి వస్తుంది, ఏకాదశి వస్తుంది, కార్తీక మాసం వస్తుంది అని లెక్కబెట్టి కూర్చోడు. వాడు చేయవలసినటువంటి పనిని చేసుకుపోతూనే ఉంటాడు. పోతూ ఉంటే ఏమవుతుంది? కాలంలోనే వాడు పొందవలసినటువంటిది పొందుతూనే ఉంటాడు. అందుచేత కాలం చాలా విలువైనటువంటిది. ఆ కాలాన్ని వినియోగించుకొని తక్కువ కాలంలోనే ఆత్మసాక్షాత్కారం పొందడం కొరకు మనమంతా కూడా ప్రయత్నం చేయాలి అని పరమేశ్వరుణ్ణి
అర్ధిద్దాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. శాంతి.